హిందూ ధర్మం ప్రకారం ఉదయం లేచిన తర్వాత ఈ కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఉదయాన్నే మనిషి దైనందిన జీవితంలో అలవాట్లు అనేవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పైగా మన అలవాట్ల మీద మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా లైఫ్లో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను తప్పకుండా పాటించండి. ఉదయం లేచిన వెంటనే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పతివ్రతలైన అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి పేర్లను తలుచుకోవాలి. వీళ్ళని పంచకన్యలు అంటారు. ఉదయం లేచాక వీళ్ళని తలుచుకుంటే ఎంతో శుభం కలుగుతుంది. దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలానే ఉదయం లేచిన వెంటనే కళ్ళ మీద 2 చేతులు పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందః, ప్రభాతే కరదర్శనం అని ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా మీరు వృద్ధి చెందుతారు, పైకి వస్తారు. లేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవడం కూడా మర్చిపోకండి. లేచి మొదటి అడుగు వేయగానే భూదేవికి నమస్కారం చేసుకోండి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లేచిన తర్వాత మొబైల్ ఫోన్ను చూస్తున్నారు. దానివలన నెగిటివ్ ఎనర్జీ మాత్రమే కలుగుతుంది. ఉదయం లేచాక ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఇంట్లో ఉన్న భగవంతుని పూజించండి. ఆ తర్వాత మీ పనులు చేసుకోండి. గోవుకు ఆహారం పెట్టడం కూడా చాలా మేలు కలిగిస్తుంది. ధర్మశాస్త్రాల్లో వేద పండితులు ఈ విషయాన్ని చెప్పారు. ఆవును పూజిస్తే లక్ష్మీదేవిని కొలుస్తున్నట్లే. కనుక ప్రతిరోజు ఇలా చేయండి. ఆనందంగా ఉండండి.